తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్ తో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన 2 రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్ తో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన 2 రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఒక తీపి కబురు అని చెప్పొచ్చు. ఉద్యోగులకు కూడా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21%తో కూడా పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇటీవలనే ఇటు బాగలింగంపల్లిలో కూడా జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లిన సందర్భం కనిపించింది. ఆ పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లిన కేవలం 2 రోజుల్లోనే ఈ పీఆర్సీ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీరిద్దరి సమక్షంలో కూడా పొన్నం ప్రభాకర్ పీఆర్సీకి కేటాయించాడు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చిన 2 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. 2017 పే స్కేల్ తో పాటు 2021 పే స్కేల్ సవరించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఫిట్మెంట్ ను కూడా ఏప్రిల్ 2017 నుంచి కూడా అమలు చేయబడుతుంది. అయితే మొత్తానికి అప్పట్లో 2017కు సంబంధించిన 31% సంబంధించిన స్థిరీకరణకు సంబంధించి కూడా విలీనం చేస్తామని ఈ గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది. మొత్తానికి ప్రస్తుతం ఈ సవరించినటువంటి ఈ పీఆర్సీ వేతనాన్ని కూడా ఈ సంవత్సరం 2024కు సంబంధించి జూన్ 1 నుంచి కూడా చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలో కూడా తెలియజేసింది. అయితే ఈ 2017కు సంబంధించిన ఏరియాల్స్ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో కూడా వడ్డీ లేకుండా కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుంది. మొత్తానికి ఈ పీఆర్సీ నిర్ణయంతో కూడా 420 కోట్లు కూడా అదనపు భారం పడబోతా ఉంది. మొత్తం ఈ పదవి విరమణ చేసిన వారిలో కూడా 11,000 మందికి పైగా ఉన్న నేపథ్యంలో కూడా 418 కోట్లకు పైగా కూడా ప్రతి సంవత్సరం కూడా అదనపు భారం పడబోతా ఉంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపే ఇటు ఆర్టీసీలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఆ తర్వాత కూడా ఈ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండటంతో పాటు ఇప్పటి వరకు మొత్తం 25 కోట్ల మంది మహిళలు కూడా ఉచితంగా ఈ బస్సు ప్రయాణాన్ని కూడా యూజ్ చేస్తున్నారు. మొత్తం కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కూడా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా ఈ పీఆర్సీ 2017లో 16% కూడా అమలు చేయలేకపోయిందనేసి కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా ఈ 21% ఫిట్మెంట్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రతి సంవత్సరం కూడా 420 కోట్ల భారం ఈ ప్రభుత్వంపై పడబోతా ఉంది. మొత్తానికి ఈ జూన్ 1 నుంచి కూడా 2024 ఈ సంవత్సరం నుంచే జూన్ 1 నుంచి కూడా ఈ పీఆర్సీ కూడా అమల్లోకి రాబోతా ఉంది. 60% ఉన్న ఆక్యుపెన్సీ
బడ్జెట్ కూడా 100% దాటిస్తామనేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. మొత్తానికి ఆర్టీసీలో కూడా నూతన ఉద్యోగ నియామకాలు చేపడతాం తొందరలో అనేసి, అదేవిధంగా 3000 కొత్త బస్సులు కూడా తీసుకువస్తున్నామనేసి కూడా పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశాడు. మొత్తానికి ఈ ఫిట్మెంట్ ద్వారా కూడా దాదాపు 53,071 మంది, అంటే దాదాపు 53,000 మందికి ఈ ఫిట్మెంట్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అంటే పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నిర్ణయం మొత్తం చాలా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు ఏదేమైనప్పటికీ ఇచ్చినటువంటి హామీని మాత్రం ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఈ ఆర్టీసీకి సంబంధించిన పిఆర్సీ నిర్ణయాన్ని మాత్రం తొందరలోనే తెలిసి ఇటు ఉద్యోగుల కళ్ళలో మాత్రం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.